ఓకే, ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ మనకు గజ్వెల్లో ఉంది. ఫిబ్రవరి 26, 27, 28, మార్చి 1న గజ్వెల్లో ఇండియన్ ఓపెన్ ర్యాలీ ఉంది. గ్రూప్ వై. ఇది సెక్యూరిటీకి సంబంధించింది. ఇవాళనే అన్ని పేపర్లో రావడం జరిగింది. దీనికి నోటిఫికేషన్ ఒకసారి చూడండి. నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసిన. ఇందులో నోటిఫికేషన్తో పాటు సిలబస్ కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎన్ని సబ్జెక్టులు, ఏ సబ్జెక్ట్స్ నుంచి మనకు పేపర్ ప్రిపేర్ అవుతుంది, ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే విషయం కూడా మీకు నేను షేర్ చేస్తాను. మీకు ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ర్యాలీ మనకు 2 years 2016లో జరిగింది, సంగారెడ్డిలో జరిగింది లాస్ట్ టైము. సేమ్ మళ్ళీ ఇప్పుడు గజ్వెల్లో ఉంది. 26 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 26 నాడు, ఫిబ్రవరి 26న ఉదయం 5 గంటలకు గజ్వెల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ మైదానం వద్ద జరిగే రిక్రూట్మెంట్ ర్యాలీకి హాజరయ్యే అభ్యర్థులు ఒకరోజు ముందుగా అందుబాటులో ఉండాలి. అంటే 26 అంటే 25 నాడు సాయంత్రం ఉండాలి. 26, 27 తేదీల్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నిజామాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, వరంగల్ అర్బన్, జనగామ, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, హైదరాబాద్ ఈ జిల్లాలన్నీ కూడా 26, 27 నాడు పాల్గొనాల్సి ఉంటుంది. 26, 27 అంటే 25 సాయంత్రం అక్కడ ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా 28 మార్చి 1న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జోగులాంబ, గద్వాల, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాలన్నీ కూడా 28 అండ్ 1 మార్చి 1న ఇది ఇన్ఫర్మేషన్. దీనికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 19 జనవరి 1999 నుండి 1 జనవరి 2003 వరకు ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. ఇంకొకసారి 19th జనవరి 1999, 1st జనవరి 2003 ఈ బిట్వీన్లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఎనీ గ్రూప్ పాస్ అయి ఉండాలి. 50%తో ఇంగ్లీష్లో 50% ఉండాలి. సిఈసి, ఎంపీసీ, హెచ్ఈసి ఎనీ గ్రూప్ 50% ఉండాలి. ఇంగ్లీష్లో 50% ఉండాలి. 10+2తో ఈక్వల్గా ఉన్నా, ఓకేనా? 10+2 ఆర్ 10+2 ఈక్వల్. అప్రూవ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డ్స్. ఇందులో రన్నింగ్ టైం తక్కువ చేయడం జరిగింది. ఇంతకుముందు మనకు 1.6 minutes ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1.6 kilometer రన్నింగ్ ఇన్ 5 minutes 40 seconds. 5 minutes 40 seconds. చిన్అప్స్ 8, పుషప్స్ 20, ఉటక్ బయటక్ 20. ఫస్ట్ మనకు రన్నింగ్ టెస్ట్ ఉంటుంది. రన్నింగ్ పాస్ అయిన తర్వాత ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్ అయిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ ఇంగ్లీషు, అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జనరల్ సైన్స్ ఈ టాపిక్స్ మీద 50 marks పేపర్ ఉంటుంది. ఐటీ విషయానికి వస్తే 152.5. ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంతా జస్ట్ ఇంతకుముందు వీడియోలో నేను ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఈ వీడియోలో ఏంటంటే సిలబస్ గురించి నేను చెప్పడం జరుగుతుంది. చెప్పాను మీకు. 50 marks పేపర్ గాను జనరల్ ఇంగ్లీష్ 20, లాజికల్ రీజనింగ్ 20, జనరల్ నాలెడ్జ్ 5, జనరల్ సైన్స్ 5. 50 marks పేపర్ మల్టిపుల్ ఛాయిస్లో ఉంటుంది. ఇంగ్లీష్ విషయానికి వస్తే టాపిక్స్ కూడా నేను చెప్తా చూడండి. ఇంగ్లీషు, రీజనింగ్, మ్యాథమెటిక్స్, జీకే, జనరల్ సైన్స్. Number 1 topics comprehension and composition, and 3 grammar, and 4th idioms and phrases. Number 5 direct and indirect sentences, narration change. Number 6 active and passive voices. ఈ టాపిక్స్ మనకు ఇంగ్లీష్లో కవర్ అవుతాయి. రీజనింగ్లో వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఇందులో చాప్టర్స్ నేమ్స్ కూడా చెప్తా చూడండి. రీజనింగ్లో న్యూమరికల్ సిరీస్, డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ సెన్స్ టెస్ట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్,
number ranking, time sequence test, women relation, coding and decoding, relation problems, mutual relation problems, tallest to youngest relations, dictionary words, analogy, non-verbal reasoning, number coding, number puzzle. ఇవన్నీ కూడా రీజనింగ్ సంబంధించిన నాన్ వర్బల్. మ్యాథమెటిక్స్, రేషియో అండ్ ప్రిపోజిషన్, యావరేజ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ స్పీడ్, పర్సంటేజ్, సింప్లిఫికేషన్ ఆఫ్ నంబర్స్, ఫ్రాక్షన్స్, ఏరియా అండ్ ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ rectangle. Okay. Surface area and volume of cylinder, cone and sphere. Probability, simple and trigonometry. GK and general science lo general science ఇవన్నీ కూడా కవర్ అవుతుంది. జియోగ్రఫీ, కరెంట్ ఈవెంట్స్, బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్, ఇదంతా కూడా సిలబస్ మీకు. ఇంగ్లీషు అండ్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్, మ్యాథమెటిక్స్, జీకే అండ్ జనరల్ సైన్స్ పైన 50 మార్క్స్ కానీ పేపర్ ఉంటుంది. ఇది అయిన తర్వాత మీకు అంటే ముందుగా ఫస్ట్ సెలక్షన్ ప్రాసెస్లో ముందుగా రన్నింగ్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్, అయిన తర్వాత రిటర్న్ టెస్ట్. ఓకేనా? ఇది గజ్వెల్లో జరిగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAFSకు సంబంధించిన సిలబస్. ఇదే విధంగా కంటిన్యూగా ఇన్ఫర్మేషన్, నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మా తేజస్ డిఫెన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. అప్డేట్స్ మీకు రావడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్.